హాయ్ లెట్స్ మేక్ టేస్టీ టేస్టీ క్యారెట్ రైస్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ఈజీగా ఈ క్యారెట్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క, ఎలాచి, బిర్యానీ ఆకు వేసి ఇవి వేగుతుండగానే జీడిపప్పు కూడా వేసి 1 నిమిషం దోరగా వేయించుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అలాగే బీన్స్ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. బీన్స్ అన్నది ఆప్షనల్ మాత్రమే, నా దగ్గర ఉంది కాబట్టి వేసుకుని, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇందులోనే ఇప్పుడు తురిమి పెట్టుకున్న 1 కప్పు క్యారెట్ తురుము వేసి సాల్ట్ వేసి 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న కప్పు రైస్ని కూడా వేసి ఈ రైస్ కూడా క్యారెట్ తురుములో బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా చల్లుకొని చివరిగా కొద్దిగా కొత్తిమీర, 1 టీ స్పూన్ కమ్మని నెయ్యి కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే క్యారెట్ రైస్ రెడీ. పిల్లలకి లంచ్ బాక్స్గా కానీ మధ్యాహ్నం టైంలో మనకి కర్రీ చేసే టైం లేనప్పుడు కానీ చాలా సింపుల్గా ఈజీగా ఈ క్యారెట్ రైస్ రెడీ చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.